హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే సేల్ చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా తక్కువ ప్రైస్కి అయితే ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఈ వీడియో చూసి తీసుకునే వాళ్ళకి అయితే 30,000 అమౌంట్ అయితే తగ్గుతుంది. అది ఏ విధంగా తగ్గుతుంది అనేది ఈ వీడియో మొత్తం చూద్దాం. అలాగే నా ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి అయితే 30,000 అయితే తగ్గుతుంది అనమాట. ఇది వచ్చేసి మహీంద్రాలో 575 డిఏ బండి బ్రహ్మపుత్ర వెహికల్ అనమాట. 2017 సంబంధించిన వెహికల్. 2017 అంటే ఆల్మోస్ట్ ఒక 7 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా 7 సంవత్సరాల వెనకమల బండి అనమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. అలాగే హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. రీడింగ్ చూసుకుంటే 2500 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 2500 గంటలు అయితే తిరిగిందనమాట. జెన్యూన్ రీడింగే. మీరు కావాలనుకుంటే షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పేపర్లు కూడా అయితే ఉన్నాయన్నమాట. వెహికల్కి సంబంధించిన పేపర్స్ అయితే ఉన్నాయి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అన్నమాట. వెహికల్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే డౌట్స్ అనేది వస్తాయి అన్నమాట. అంతేగాని ఫోన్లో చూసి డౌట్స్ మాకు ఇట్లా ఉందా, మాకు అట్లా కావాలి, మాకు ఇట్లా కావాలని అయితే అడగమాకండి. మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళండి, టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మీరు ఓనర్తో మాట్లాడుకోవచ్చు. పక్కనే ఉంటాడు కాబట్టి. ఓకేనా. మీరు లొకేషన్ వచ్చేసి ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో అయితే ఉందన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క వెహికల్ స్టోర్ అయితే ఉంటుందన్నమాట. అంటే వెహికల్ సంబంధించిన షోరూమ్ అయితే ఉంటుంది. అంటే షోరూమ్ అంటే కంపెనీ షోరూమ్ అయితే కాదనమాట. ఇతను వెహికల్స్ అనేది తెచ్చి సేల్ అయితే చేస్తుంటారు. ఆల్మోస్ట్ 60 పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. 60 పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు మహీంద్రా ఉంది, జాండీర్ ఉంది, స్వరాజ్ ఉంది, హైచర్ ఉంది. మీకు కావాల్సిన ప్రతి ఒక్క వెహికల్ కూడా అన్నీ అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఓల్డ్ మోడల్ నుంచి కొత్తగా వచ్చిన 2024 సంవత్సరం ఏ మోడల్ అయినా సరే మీకు కావాలనుకున్న ఓనర్ దగ్గర అందుబాటులో అయితే ఉంటాయి అన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 3,30,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఈ వీడియో చూసి తీసుకునే వాళ్ళకి 30,000 అయితే తగ్గుతుందనమాట. అది ఏ విధంగా అంటే నా వీడియో చూసి తీసుకునే వాళ్ళకి అయితే నా తరపు నుంచి ఒక 10,000, ఓనర్ అయితే ఒక 20,000 తగ్గించడం జరుగుతుంది. లేదు నా వీడియో చూడకుండా అసలు డైరెక్ట్గా వెళ్ళి తీసుకునే వాళ్ళకి అయితే 20,000 అయితే తగ్గుతుందన్నమాట. నా వీడియో చూసి తీసుకునే వాళ్ళకి కనీసం 10,000 అన్న డిస్కౌంట్ ఉండాలనేది నేను ఓనర్తో మాట్లాడానమాట. ఓనర్ అయితే నీ తరపు నుంచి వచ్చి నీ వీడియో చూపించి తీసుకునే వాళ్ళకి అయితే 10,000 తగ్గిస్తాను. అలాగే నా తరపు నుంచి ఒక 20,000 తగ్గిస్తాను. టోటల్గా 30,000 అమౌంట్ అయితే తగ్గిస్తాను అనమాట. ప్రతి ఒక్క వెహికల్ మీద 30,000 అయితే తగ్గుతుందని కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి వెళ్ళి చూసుకోండి. మీకు కావాల్సిన జాండీర్ కానీ, హైచర్ కానీ, మహీంద్రా కానీ, స్వరాజ్ కానీ ఏ వెహికల్ అయినా సరే మీకు కావాల్సిన ప్రతి ఒక్క వెహికల్ కూడా వాళ్ళ దగ్గర అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు కావాల్సిన మోడల్ని బట్టి కానీ, మీకు కావాల్సిన ప్రైజ్ ప్రకారం కానీ వాళ్ళ దగ్గర అందుబాటులో అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ అనేది టెస్టింగ్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ప్రతి ఒక్క వెహికల్కి సంబంధించిన పేపర్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అన్ని షోరూమ్ కండిషన్లు అయితే ఉన్నాయి. అసలు రిపేర్ అనే మాట అయితే లేని వెహికల్స్ అనమాట. ఇవన్నీ మీకు కావాల్సిన వెహికల్ అనేది ఉందా లేదా మీరు అయితే వెళ్ళి చూసుకోండి. కామారెడ్డి డిస్టిక్, తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడండి. అలాగే 100 కిలోమీటర్ల దూరంలో దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్స్ సౌకర్యం కూడా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి. ఫైనాన్స్ ఎన్ని కిలోమీటర్ల వరకు అయితే వస్తుంది అనేది ఒకసారి కనుక్కోండి. అలాగే వాళ్ళతో మాట్లాడుకోండి. మీకంటూ కొంత అమౌంట్